చేయండి చేయండి చేయండి. ఇప్పుడు ఎడమ పంపిస్తాము, మధ్య వేస్తూ స్వామిని ఎంత పిలుచుకుంటాము, బయటకు పెట్టేస్తాం. తీసుకున్నటువంటి గాలి చక్కగా మొత్తం ఊపిరితిత్తులోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రసరణ దుమ్ము ధూళి బయటకు పెట్టేస్తుంది. తిరుగుబాటు పాటు ఒక ఇప్పుడు ఎడమ ద్వారా తెలుస్తాము, కుడి ద్వారా నెట్టుతాము. కుడి ద్వారా వేస్తూ ఎడమ ద్వారా దాన్ని పంపిస్తాం. రెండు రంధ్రాలు శుద్ధమైపోయాయి. ఎక్కడి నుండి ఛాతి నుండి పూర్తిగా ఈ రకంగా మొత్తం శుద్ధమైపోయింది. ఇప్పుడు కపాల పట్టిద్దాం. మీ పని మీద సమర్థం కొట్టలోకి ప్రారంభంలో చెప్పాను కదా, మనం ఏదైతే జలమైనప్పుడు పుట్టలో పేరుకుపోయిన విషక్రిములు ఈ రాత్రి వల్ల స్మాష్ అయిపోతాయి. వాటన్నిటిని మనం స్మాష్ చేసుకున్నాం. రెండు సార్లు ఒక్కొక్క పాదము ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి. అతయోగానుశాసనం, అనుశాసనం ఇది శాసనం. నేను వారం రోజులు తపస్సు ఖచ్చితంగా 6 వరకు వచ్చేస్తాను. వారం రోజుల ముందు, వారం రోజుల తర్వాత శరీర స్థితి, మనస్సు స్థితి, బుద్ధి స్థితి వికసితమవుతుందా లేదా, వీటిన్నటువంటి విషయాలతో మనస్సు, ప్రాణాయామం వల్ల మనస్సు. కాబట్టి
ఇది యోగం అంటే కేవలం శరీరం. ఈరోజు యోగం అంటే ఏంటిది? చక్రాకారంగా 4 రకాల ఆసనాలు, ఒక 4 ప్రాణాయామాలు, 2 కాలు ముందుకు వెనక్కి బట్టలు. అది యోగానా? శరీరం మంచి ఉంది, పెట్టినట్టు అవుతుంది. సూర్య నమస్కారాలు, శీర్షాసనం కూడా వేయగలుగుతాం. మధ్యలో శీర్షాసనం చేస్తున్నారు. అబ్బా ఏ మొత్తం యోగి సంతోషమే, మంచిది, భద్రత లేదు. కానీ మనసు ఎప్పుడు చర్చలు ఉంటాయి. అదేం యోగం? మనసు ఎప్పుడు తొందరపడుతుంటారు. అదేం యోగం? అవునా? మనస్సు తొందరగా ఆవేశానికి అవుతున్నది. అదేం యోగం? కాబట్టి మనస్సును పట్టుకోవడము, మనస్సును నిర్మాణం చేయడము. నీ శరీరం కొంచెం తక్కువైనా పర్వాలేదు, కొన్ని వేల ఆసనాలు తక్కువ చేయగలిగినా పర్వాలేదు. మనస్సు దీన్ని పట్టుకో. ఎందుకు మనస్సు అంతగానం అంటున్నా? నేను చెప్పిన భగవద్గీత శ్లోకం గుర్తుందా ఎవరికన్నా? కొన్ని అర్థమే చెప్పిన అర్థం. దాని అర్థం ఏంటిది? పరాణ్యాహు అనండి. ఇంద్రియేభ్యం పరం మనః మనసస్తు పరాబుద్ధి యోగుతే పరసస్తు సహా. అంటలేదు ఎవరు? ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్యం పరం మనః మనసస్తు పరాబుద్ధి యోగుతే పరసస్తు సహా. చలనం లేని ప్రకృతి కన్నా, శరీరం కన్నా ఆలోచించే మనస్సు గొప్పది. ఆలోచించే మనస్సు కన్నా విచారించే బుద్ధి గొప్పది. విచారించే బుద్ధి కన్నా సుఖ దుఃఖాలను అనుభవించే ఆత్మ గొప్పది. ఏది కంటే ఏది గొప్పది? ఇంత చక్కగా చెప్పాడు. మరి మనం ఏం చేస్తున్నాము? ఈ చలనం లేని ప్రకృతినే పట్టుకుంటున్నాం. మొత్తం పొద్దున లేస్తే రాత్రి వరకు ఏమి ఎత్తిది కదండి, మళ్ళీ వేస్తాం. అవునా? 6 రోజులు చెప్తాం. నిద్రలో వెళ్ళేసామంటే ఈ స్టాంపు అయిపోవాలి. అవునా? ఏ స్టాంప్ సార్? బొలోగ్రామ్ పడుతుంది కదా, ఇక్కడ అడ్వాన్స్. అవునా? మన మైండ్ లోపల కూడా స్టాంప్ వైపు కాదుకు లేదు. ఒక్క 2 3 4 5 6 7 స్థితి మార్పు. అందరికీ తెలిసింది కాబట్టి కొంచెం వేగం చేసేద్దాం. 1 2 3 4 5 6 7 2వ రకం మంత్రాసం. 1 తలా 2 3 బెండి వేస్తాం 4 మధ్య కుర్చీలలో కూర్చున్న వారు ప్రాణాయామం చేసుకోండి. 5 ఆరము 1 2 3 4 5 6 7 కాళ్ళు మోకాలు. మీరు చూపించండి దగ్గర నుంచి. 2 మధ్యలో 3 4 5 6 7 వేగం చేస్తాం. శ్వాస
అర్ధగంటలో విశ్రాంతి. గర్జనాసనం అనుకూలమైన ఆసనంలో కూర్చొని సూక్ష్మ వ్యాయామాలు చేస్తాం. నిన్నటి మనము మనస్సు ఎందుకు ఈ శరీరం ఏదైతే ఉందో దీని ఆయుష్ ఇప్పుడున్న సమయం ప్రకారం 70-80 అందరు అవునా. ఈ శరీరం తర్వాత వారు వేస్తాం ఇంకో శరీరం. కానీ మనస్సు సృష్టి ప్రారంభమైనప్పుడు ఏ మనస్సు నీకు ఇచ్చాడు పరమాత్ముడు, మళ్ళీ సృష్టి వల్ల అదే మనస్సు. ఏ మనస్సుతోనైతే నీవు ఆలోచిస్తున్నావో అదే మనస్సు. సరే, సూక్ష్మంగా చేసిన తర్వాత చెప్పుకుందాం. కళ్ళు చూసా కదా, చేసినే చేత హాయిగా చేసుకోగలగాలి. పెద్దగా దుర్గామాత అవునా. రాబడి కనుక లోపల మన్నామన్నీ దూరమైపోతాం. కాదు, ఆ ఒత్తిడితోటి నీళ్ళు వస్తుంటాయి. గట్టిగా మోస్తాం, గట్టిగా ఎవరో వెనుక నుండి మోస్తున్నట్టుగా గట్టిగా. కళ్ళలో ఒత్తిడి అంతా దూరం. ఇప్పుడు నేత్రశక్తి క్రాస్ తదేకంగా కూడా చూస్తాం. ఒక్కటి సరే, 3 4 5 తదేకంగా 6 7 8 కిందికి పైకి. 1 2 పైకి 3 4 5 6 7 8 చక్రాకారంలో 1 2 3 4 5 6 7 8 వ్యతిరేకంగా 1 2 3 4 5 6 7 8. కళ్ళు మూసి 2 చేతులు రాపేసి నెమ్మదిగా కళ్ళ పైన నింపాలి. గ్రీవాశక్తి వికాస్ స్థల సంబంధించి చేస్తాం. 1 2 3 4 5 6 7 కుర్చీలలో వాళ్ళు సూక్ష్మ చక్కగా వేయగలుగుతారు. కుడి భుజంపేడు మొదటి చంపేడు 1 భుజాలు పైకెళ్తుంది. 2 3 4 5 6 7 ముందుకు వెనక్కి 1 2 3 4 5
తల కిందికి నుంచి చక్రాలు కావాలంగా ఒక్కటి. 2 కళ్ళు మూసుకుంటాం. 2 5 6 7 8 వ్యతిరేకంగా 1 2 3 4 5 2 చేతులు ప్రార్థన చేస్తాము. చూసేదానికి ఏమీ రాదు, చేస్తేనే ఏమైనా వస్తుంది. అవునా? నేను మొత్తం చేసి మిమ్మల్ని అందరినీ మామాత్రం అంటే బాగుంటుండే కదా. అందరూ మంచి లాస్ట్కి మా అమ్మ మామ అనుకుంటుంది. పూజ చేసిన తర్వాత మామ అనుకుంటారు లేదా? అద్భుతమైంది. మరి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేస్తున్నారో లేదో తెలియదు. ఖచ్చితంగా చేయండి. పూర్తి గాలి వదిలేసి ముందుకు పంపుతాం. ఒక్కటి ఎంత వీలుగా అంటాం. మనం అర్థం లేదు. 2 3 పూర్తి గాలి వదిలేస్తాం. 4 ఎడమ చేతి కింద కూర్చే పైన 5 తలపై చేతులు పైకి 3 4 5 6 7 చేతులు తల వెంటకు 1 2 3 4 5 6 7 శశాంకాసం చేతులు దాచిపోయిస్తాం. 3 4 5 బలవంతంగా వేయండి. 6 7 అర్ధచంద్రాసనం 1 వీలైనంత వెళ్ళు. 2 3 4 5 6 7 స్థితిలో ఎప్పుడైనా 3 రకము శ్వాస చేతులు వ్యాసరకం చేస్తాం. 1 2 3 4 5 6 7 భుజాశక్తి చేయండి. చేతులలో పేర్కొన్న పువ్వు కరిగిపోతుంది. తెలిసిన అయిపోతుంది. బాడీ సర్వైకల్ స్పాండిలైటిస్ ఎన్ని రకాల ఫిజియోథెరపీ చేయించుకోవడం వేల రూపాయలు ఖర్చు. అప్పుడు బాగా ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు కొంచెం కష్టపడితే ముందుకు వచ్చినప్పుడు పోచేద్దాం. సర్కిల్స్ పూర్తిగా 100% రొటేట్ చేయాలి.
పైకి శ్వాసను జోడిస్తూ అది చిన్న చిన్న కష్టమైతుందా? శబాష్ అబ్బా స్మైలింగ్ శబాష్ పెద్దమ్మ అసలు నీరు రాదు శబాష్ పొద్దునే మంచిగా ఎంత శ్రద్ధ కలిగిస్తున్నావు శబాష్ మనమే ప్రోత్సహించుకోవాలి. కృష్ణుదేవుడు భగవద్గీతలో ఉత్తరే ఆత్మనం ఆత్మానం ఆత్మానం అవసాదయ. నిన్ను నీవే తెలుసుకో. ఎవ్వరు వస్తారు ఏదో చేస్తారు లేదు, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఆర్థికంగా డెవలప్ కావాలి, నువ్వే కష్టపడు. నేను ఆరోగ్యంగా బాగా కావాలి, నువ్వే కష్టపడాలి. నేను మానసికంగా దృఢంగా కావాలి, నువ్వే కష్టపడాలి. ఎవరు వస్తారు ఏదో చేస్తారు లేదు. చక్కర పిడికిలు బిగించి వజ్రాసనంలో కనిపిస్తే మామూలు స్థిర సుఖాసనం చేయొచ్చు, కానీ చేయడానికి ఇంపార్టెంట్. వజ్రాసనం అలవాటు రావడం వల్ల ప్రయోజనం ఏంటిది? భోజనం తర్వాత ఏదైనా ఆసనం ఉందా చేసేది అంటే ఈ యొక్క ఆసనమే. చాలా చక్కగా తీసారు మొత్తం. ప్రాణశక్తి వికాస్. అమెరికాలో కూడా వెళ్ళినటువంటి బ్యాక్టీరియా మొత్తం బయటకెళ్ళిపోతుంది. కరోనా కూడా చాలా మంది చేయించాము. ఎందుకు? ఆ వైరస్ లోపలికి వెళ్ళిపోయిందేమో. బయటకు వెళ్ళాం, మెడిసిన్ బట్టి ఉండేది. కరోనా వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా సరే అలాగా ఊపిరితిత్తులలో ఆగిపోయిన బయటకు. ఎప్పుడైంది? శుద్ధ భద్రాసనం. ఇది చూడండి, చేయండి. ఎంత సపోర్ట్ తీసుకోండి. ఇంకా 3వ రోజు మీకు వేస్తే మీకు కూడా వస్తుంది. ఇబ్బంది కలిగించుకోకండి. శుభ్ర ఆధారంగా శుభాష్ కవిత చేసింది. ఇంటికెళ్ళిన తర్వాత మా హరన్న మరి బల చాలా ముఖ్యం. ఎందుకు? కారు కన్నా వేగమైంది ట్రైను, ట్రైన్ కన్నా వేగమైంది ప్లేను, అవునా? దానికన్నా వేగమైంది రాకెట్. మరి కారు నడిపేయడము కష్టం, అవునా? మరి కారు కన్నా ట్రైన్ నడిపేయడము, దానికన్నా ప్లేన్ నడిపేయడము ఇంకా కష్టమైంది. ప్లేన్ కన్నా రాకెట్ నడిపేయడము. ఎందుకు? వేగంగా ఉన్నాయి. మరి మీకు అన్నిటికంటే వేగమైంది ఏమవుతుంది? ఏది? మనస్సు. ఎంత వేగమైంది! ఇప్పటికిప్పుడు అమెరికాకి వెళ్ళిపోతుంటుంది, అవునా? ఇప్పటికిప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. ఒక్క సెకండ్లో హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికిప్పుడు నా ఆలోచన తెచ్చుకోవాలనుకుంటే సింగపూర్కి వెళ్ళిపోయింది. 10 ఏళ్ళ కింద పోయిన సింగపూర్లో యూనివర్సల్ వాళ్ళు ఏం చేసినా గుర్తు చేసేసింది. అంత వేగవంతమైంది మనసు. మరి దాన్ని కంట్రోల్ చేయడం కారును కడుగునప్పుడు బైక్ కంటే కారు కష్టం, కారు కంటే ట్రైన్ కష్టం, ట్రైన్ కంటే ట్రైన్ కష్టం. కానీ కారు నడిపించే వాళ్ళ దగ్గరికి పోయి బాగా కష్టంగా అది కారు నడిపే ఏం కష్టం. కారణ దగ్గరికి ఏం కూడా సింగిల్ హ్యాండ్గా హైదరాబాద్ పెట్టేస్తాం, అవునా? ఇదేం కష్టము. ఎందుకు? అభ్యాసం అయిన తర్వాత చాలా సరళం. ఏం నడిపే దగ్గరికి పైలట్ దగ్గరికి ఏంటంటే ఆకాశంలో నడపడం. తెలియని వారికి, రాని వారికి, అభ్యాసం లేని వారికి మనకి
నేర్పిస్తున్నారు ఎక్కడైనా మనసు ఎట్లా డ్రైవింగ్ చేయాలి, కారు ఎట్లా డ్రైవింగ్ చేయాలని ఉంటుంది. ఏంటి రెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్ ఓకే, రెడ్డి మోటార్ డ్రైవింగ్ స్కూల్. కానీ యోగా లేదా పతంజలి యోగా మైండ్ డ్రైవింగ్ స్కూల్ ఏంటిది అనండి. పతంజలి యోగా ఈజ్ మైండ్ డ్రైవింగ్ సబ్జెక్ట్. పతంజలి యోగా ఈజ్ మైండ్ డ్రైవింగ్ సబ్జెక్ట్. మనస్సును డ్రైవింగ్ చేసే సబ్జెక్ట్ ఇది పతంజలి యోగా. ఎంత అద్భుతంగా నేను స్వయంగా అనుభవిస్తున్నా. ఎంత అద్భుతమైనటువంటి ఆ శ్లోకాలు చూడండి. ఎంత ప్రత్యక్షేతరాధికము అంతరాయమో వచ్చా. నీ లోపల అహంభావం వచ్చిందా, ప్రణిధానము పరమాత్మనికి ప్రణిధానం చేయు చెప్తున్నది ఆ శ్లోకం. ఆ సూత్రం చెప్తుంది ప్రణిధానం నీకేం చేస్తావు, నీదేమున్నది పరమాత్మని శరీరం లేకపోతే నువ్వేం చేయగలుగుతాం. ప్రత్యక్షేతనాధికము అంతరాయ అభావాచ్య. ఇంకేమంటుంటావు, నీ లోపల దుఃఖము గౌర్మనస్యము అంగజేయస్యము ఇవి వస్తున్నాయా, ఏం చేయాలట తత్ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసం అనండి. వస్తారు అందరు తత్ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. తత్ప్రతిషేధార్థం ఏకతత్వ అభ్యాస. ఇక యోగ సూత్రాలలో యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టుస్వరూపే వస్థానం. తదా ద్రష్టుస్వరూపే వస్థానం. వృత్తి సారూప్యం ఇతరత్ర. వృత్తయ యాక్టింగ్ చేయండి, చేరకపోతే మామ చూపి వాళ్ళందరితో యాక్టింగ్ చేయండి. కనీసం ఎంత వస్తంత చేస్తాడు యాక్టింగ్ చేయండి. ఆయన ఇసపెట్టాడు, ఆయన పేరేంటి వీడరామలింగం. కట్టు అట్లేంటంటే ఇసపెట్టాడు. తప్పదు పెద్దగా తప్పదు, దగ్గరికి వచ్చింది ఇసపెట్టాడు. అది శరీరం విషయంలో స్వార్థం ఉండన్నట్టు ఆయననే చెప్తాడు. వ్యతిరేకంగా చలో दूसरा చెప్పిన కదా చెత్తలు ఎన్ని రకాలు చెప్పండి, ఎన్ని రకాలు ఏదేది ప్రక్రియ ఇది. 24 కౌంట్లు చేస్తాము చాలా శ్రద్ధతోటి. కుడికి వచ్చినప్పుడు ఎడమకి వచ్చినప్పుడు పూర్తిగా గాలి వదిలేస్తాము, మధ్యలోకి పైకి వచ్చినప్పుడు పీల్చుకుంటాము. పూర్తి గాలి వదిలేసి కుడివైపు వంగుతున్నాము. 1 ఐదు షేప్లో బాడీ, 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 వస్తుందా 21 22 సుస్థా చేయాలి 23 24 మొత్తం ఛాతీ నెలకు తగ్గియాలి. ఎడమవైపు నుండి మకరాసనంలో విశ్రాంతి అన్న ఇది కూడా కష్టం. మనస్సు 5 రకాల చిత్తలు ఉంటాయి. ప్రమాణము అంటే ఏమన్నా అల్లాడించారు. ప్రత్యక్ష ఆగమ ప్రమాణాన్ని అంటే
ప్రత్యక్షమాన ఆగమ ప్రమాణాన్ని ఈ ఇంద్రియాల ద్వారా ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది ప్రమాణ వృత్తి. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నాలుగ ద్వారా, అవునా, ముక్కు ద్వారా, చర్మం ద్వారా చెప్తున్నాం చేయగలరు. మరి మంచి నా చనిపోయే సినిమా పాటలు వస్తున్నాయని చెప్పేసి నువ్వు సినిమా పాటలే సినిమా సినిమా పాట పాడబడుతుంది మాట్లాడుతున్నా సార్. నువ్వు పొద్దు నుంచి రాకుండా ఎంత కష్టం. పొద్దు నుంచి ఆ తర్వాత పట్టుకొని ఈ పట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవి నింపి ఇప్పుడు వచ్చి వేద మంత్రాలు నింపు, యోగ సూత్రాలు నింపు, నీతి వేరే అన్ని శ్లోకాలు నింపు, భగవద్గీత శ్లోకాలు నింపు. వస్తుందా? కష్టం. అందుకని ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. సమయం దీనికోసం పెట్టాలి. దినం మొత్తంలో నేను సత్యార్థ ప్రకాశం ఎంతసేపు చదువుతున్నా, వేదమంత్రాలు ఎంతసేపు చదువుతున్నా, రామాయణం ఎంతసేపు చదువుతున్నా, 1 గంట 2 గంటలు 3 గంటలు సమయంతో అర్థాలు ఏదైనా ఒక గ్రంథం మంచి తీసుకొని చదివే ప్రయత్నం చేయాలి. అప్పుడేమవుతుంది? ఆలోచనలు అవే వస్తాయి. భుజంగాసన సిరీస్, చేతులు భుజాల పక్కన 1 2 3 4 చేతులు పైన 5 6 7 8 చేతులు గాలిలో 1 2 3 4 ఎడమ చేతి కింద ఛాతి కింద 5 6 7 8 విశ్రాంతి. విశ్రాంతి అనగానే దీర్ఘశ్వాసం. శలభాసం, చేతులు గోడల కింద 3 4 5 కుర్చీలలో కూర్చున్న వాళ్ళు ప్రాణాయామాలు చేయాలి. కూర్చోవద్దు. అన్నదిలో బస్సులింద ఏదైనా కపాల దాటి 7 8 9 12 విశ్రాంతి. విశ్రాంతి అనగానే దీర్ఘశ్వాసం. కేవలం దీర్ఘశ్వాసాలతో శరీరం సమస్థితికి వచ్చేస్తుంది. ధనురా సంయోగోల్లాసం. పక్కన శ్వాసం జోడిస్తూ పర్వతాసం మాత్రం ఋషులలో కూడా ఇస్తాం. ఏంటి ఏమాసనం ఇది? శిశువాసనం. ఇట్లా చేతుల నిలబడి ఇస్తానండి కనీసం. ఏం కాదు, ఒకసారి కష్టపెట్టండి శరీరాన్ని. మీరు శరీరమా? మీ శరీరం అయితే జాగ్రత్తగా చూసుకోండి. శరీరం కదా నాది శరీరము. 2 3
శ్వాసస్థితి సమస్థితిగా చిన్న ద్వారా పీలుస్తూ ఒక్కటి రెండు మూడు నాలుగు తొందర వద్దు
అది పూర్తిగా ఇస్తాం 11 12 అద్భుతం తీసేటప్పుడు ఆక్సిజన్ మాత్రమే వెళ్తుంది 13 14 వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే బయటపడుతుంది 15 అద్భుతమైన నిర్మాణం పరమాత్మ యొక్క 16 అద్భుతమైనది 19 కేవలం ప్రాణాయామం చేస్తాము ఒక్కటి సాధ్యమైందా పిలుస్తాం 2 3 అది నిండా కన్ను చేయగలడు 7 వింటున్నాం ఆయన ఇది అక్కడ చెప్తాను కార్బన్ డైఆక్సైడ్ మొత్తం తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది 9 నింపండి నిదానంగా చదివి పూర్తిగా మనస్సు సంవత్సరాలకి సృష్టి నిర్మాణం ఇంకా 235 కోట్ల సంవత్సరాలు చేస్తూనే ఉండాలి, చూస్తూ వింటూనే ఉండాలి. మంచి విషయాలు, యోగ సూత్రాలు, సమయం దొరికింది ఒక ముఖ్యపాటు మంచి మిత్రుడు పుస్తకం మంచి బాగా పెట్టేసిన వాళ్ళు బాగానే ఉంటారు. పక్కింటి వాళ్ళు వాళ్ళ సమస్యలతో వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళ సమస్యలతో నువ్వు పరిచయం అదే పక్క వాళ్ళ గురించి కూడా నీ పరిచయం నువ్వు సమయం చూస్తుండగా ముసలితనం కూడా వచ్చేసింది. ఇంకా మనస్సులో అవే ఆలోచన, అవే ద్వేషాలు, అవే ఈర్ష్యలు, అవే అసలు ఇవేంటి ప్రమాణమైపోయింది. విపర్యయము ఏంటిది అనండి, విపర్యయము మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. అంటే లేని నెగిటివ్ ఆలోచించడం, పనికిరాని చింతనివ్వడం, మిథ్యాజ్ఞానం, కల్పిత జ్ఞానం, వ్యతిరేక జ్ఞానం, దీన్ని నింపడము మిథ్యాజ్ఞానం అంటారు. విపర్య వృత్తి మొట్టమొదటి ప్రమాణ వృత్తి, తర్వాత విపర్య వృత్తి, తర్వాత ఇక్కడ నేను ఇట్లా ఇస్తాను. రేపు నాకు అధికారం నేను ఇట్లా ఇస్తుంది, నాకు మీరు ఎవరు ఈ మాట అంట వస్తు శూన్యోది కల్ప లాస్ట్ అనుభూత విషయం సంప్రమోష స్మృతి. అనుభూత విషయం సంప్రమోష స్మృతి. ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో గత జన్మలో అదే మనస్సు
పోయేవాడు. అవునా? అనగానే వాడు వెంటనే లేకొచ్చి రోజే వాళ్ళు ఇప్పుడే వాడు కాలు పెట్టాడు, ఇప్పుడే వాళ్ళు చేస్తాం, కష్టపడతా సంపాదించుకుంటా జీవిస్తాం. ఇప్పుడు వేరే గంటల కొద్ది సోమరిగా కూర్చుంటాం, గంటల కొద్ది పడుకుంటున్నాం, గంటల కొద్ది పోయిన జన్మలు ద్వేషిష్టివి, పోయిన జన్మల కామిష్టివి, పోయిన జన్మల రాగిష్టివి, మళ్ళీ జన్మలో కూడా ఏంటిది ఇంతే. ఎప్పటి వరకు? రిపేరింగ్ చేసుకోనంత వరకు, డ్రైవింగ్ నేర్చుకోనంత వరకు, దాని సెట్టింగ్ చేసుకోనంత వరకు. అవునా? బైక్ నడిపిస్తున్నాము, కేసు ప్యాకెట్ యూజ్ అయింది, సంపస్తుంది. ఎప్పుడైనా సంపస్తుంది కేసు ప్యాకెట్. అవునా? సంప్రదిస్తూనే ఉంటారు. ఎప్పుడు బాగుంటుంది? కేసు ప్యాకెట్ సెట్టింగ్ చేయించాం. సరే, ఇది కూడా ఈ మనస్సులో సెట్టింగ్ చేసుకోండి. ఒక ఆయన రెండు ఫ్రెండ్స్ కలిసి కారులో ప్రయాణం చేస్తున్నాడు, లాంగ్ డ్రైవ్, చాలా దూరం ప్రయాణం చేస్తున్నాడు. ఒక ఫ్రెండ్స్ కలిసి ప్రయాణం చేసుకుంటే చేస్తా. అవునా? ఒక సెకండ్ అరే అనేది కురేట్ కావాలి. ఎంత హాయిగా అనిపిస్తుంది నాకు, చాలా సంతోషం అనిపిస్తూ ఈ కారులో వస్తున్నవాడి కదా ఎంత గమనం అనిపిస్తుంది కదా. వీళ్ళకి పెట్ట ఒక పెట్టింది మోర్ అవుతున్నది, ఎక్కువగా వేసుకున్నారని నేను అనుకునే ఏం చూసి కాలు లేదు, ఆనవైకల్యం, కాలు లేదు, ముగ్గురు బండి మీద ఎంత బాగుంది జీవితం అంటున్నాడు. అన్ని బాగున్నాయి, ఏసీ కాదు వస్తుంది, మోర్ అవుతుంది, లైన్ జాగ్రత్త వస్తుంది, భార్య ఎక్కడంటారు, ఎదురు ఎక్కడంటారు, ఇది బాబు పక్కే అమ్మ కాలు లేకుండా ఎంత గమ్మవుతుంది అంటున్నాడు. అన్ని మనుషులు సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు. బస్ ఏం చేసి వెంటనే గట్టి పరిస్థితులలో సూసైడ్ చేసుకున్నాడు. వాడు ఎంత కష్టాలను తీసుకున్నాడు, ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో ఇన్ని సుఖాల నుండి పరేషాను, సూసైడ్ చేసుకునేలేదు. మీకన్నా నాకు ఇద్దరు కొడుకులే కొట్టిరు, బిడ్డలేకపోయే. అయ్యో ఇక్కడ కొడుకు బిడ్డ కొట్టిరు, వాళ్ళ చూసి బాధపడతాడు. చూసి వాళ్ళకి మంచిగా కొట్టాడు, కొడుకు బిడ్డలేకున్నాడు చూడు, ఒక్కంతో వేసుకున్నాడు. వాళ్ళు సంతోషపడు. అరే నా కుక్కడే కొడుకున్నాడు, నా బాధ ఏం చెప్పుకోవాలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు, నా కుక్కడే ఉన్నాడు. మరి పిల్లలు చూసి సంతోషపడ్డా బాబు. ఓకే, లేకపోతే మా బిడ్డకు ఈ నెలకోసారి వస్తాను, కొడుకు బిడ్డ వాళ్ళకు అది వేసి పెట్టాలి, ఇది వేసి పెట్టాలి, అవి చేయాలి, ఇప్పుడు చేయాలి, అది మాడితే బిడ్డను అమెరికా ఇచ్చినావు. ఏమున్నా వస్తారా? అర్థమా? వస్తారు అమెరికా వెళ్ళి. ఓకే, మంచి సంబంధం దొరకలేదు, మంచి సంబంధం, సరే దొరికింది సంబంధం. అయ్యో నాకు పిల్లలు అయితే లేరు, సరే పిల్లలైంది. అయ్యో పిల్లలు పెరగాలి, వాళ్ళకి చదువు చెప్పాలి, సరే చదువుతున్నారు, మళ్ళీ వాళ్ళకి జాబ్ రావాలి. నీదైపోయింది, ఇప్పుడు ఎవరిది స్టార్ట్ చూడండి, వాళ్ళకి పిల్లలు ఉంటారే, రండి రండి టెన్షన్. అయ్యో ఇంకా ఉడతలేరు, నా పిల్లలకి పిల్లలు ఉడతలేరు, నాకు పిల్లలు సరే వాళ్ళకి పిల్లలు పెట్టారు. అయ్యో వాళ్ళు ఇంకా మంచి ఫస్ట్ మీ తరం అయిపోయింది. రంది కారణము, షుగర్ రావడానికి కారణం ఏంటిది అంటలేరు, గట్టిగానండి. బీపీ రావడానికి కారణం ఏంటిది? మన శరీరే కోపము, ఆవేశము, బీపీ రావడానికి ఉప్పు కారణం కావచ్చు, 10% 20%, కానీ ఆవేశానికి శ్రమ అల్పారమైన వస్తుంది. అదే హమాలి పని చేసే వాళ్ళు చూడండి, కూలి పని చేసే వాళ్ళు చూడండి, ఎక్కువ అవుతారు. మొత్తం కళ్ళెలా కళ్ళెలు తినేస్తావా, మరి వాళ్ళకి వస్తుందా? మరి తినదా? వాటిల్లో సగం కాలు ఉన్నది, అంతా సగం కాలిందా? వాటిని అనిపిస్తుందా? వాటిల్లో సగం ఖాళీ ఉంది. కానీ నేనేం చెప్తున్నా తెలుసా, ఇందులో సగం నీళ్లు ఉన్నాయి, సగం గాలి ఉన్నది. ఏమున్నది? సగం నీళ్లు ఉన్నాయి, సగము పాజిటివ్ ఆలోచిస్తే ఇది ఖాళీ లేనే లేదు. సగం గాలి ఉన్నది, సగం నీళ్లు. నెగటివ్ ఆలోచించే వాళ్ళకు ఖాళీ ఉన్నది, ఖాళీ ఉన్నది, ఖాళీ. ఖాళీ ఎక్కడ ఉన్నది? గాలి ఉన్నది, ఇలా తీర్చుడు గాలి అనిపిస్తుంది. అవునా? పాజిటివ్ ఆలోచించు, నెగటివ్ బంద్ చేయి, నీకున్న స్థితిని ఆస్వాదించు. ఇప్పుడు ఏదున్నదో ఆ స్థితిని ఆస్వాదించు. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పేసి ఒక పాట పాడేసి ముగిద్దాం. ఓం
వెళ్ళి ఒక వస్తువు కావాలి అంటే దుకాణంగాడు ఏం చేస్తాడు? లేకుండా తిరిగి తెచ్చి ఇస్తాడు. ఎందుకు? మార్కెటింగ్ అంటే అదే బిజినెస్. మనం వెళ్ళి రైతుల దగ్గరికి, పాలకర్ల దగ్గరికి మాకు ఆవు పాలే కావాలి, అందరూ వాళ్ళు ఆవు పాలే కావాలి. నీవే చేయాలి. ఏం చేస్తాను చెప్పండి? ఆవులను పెంచాలని స్టార్ట్ చేస్తాం. అవునా? అది అందరూ ఆవు పాలు అడుగుతున్నారు. ఆవు పాలు పెంచుతాం. అది కాకుండా రావు. అరే గోముత్రం అడుగుతున్నారు, పంట పొలాలకు కావాలట. ఆవు పెంట అడుగుతున్నారు, కావాలట. యజ్ఞంలో కూడా ఆవు పెంటలకు ఎంత అద్భుతమైనటువంటి అవసరం. మేము కరోనాప్పుడు ఆవు పెంట తీసుకొచ్చి దాంట్లో సామాగ్రి, నైసాక్షి, రుద్యులను మంచి మంచి ఔషధాలతో వేసి పిడికలు తయారు చేసి, సాంచలు పెట్టి పిడికలు తయారు చేసి ఇచ్చాం. అందరు చాలా మందికి వచ్చాం. కిలో పరమాత్మ ప్రత్యక్షేతనాదిగం అంతరాయ అభావాచ. పరమాత్మ నీ దయ, నీ కృప, ప్రణిధానం చేతనాది ప్రపంచం. అందులో దేశాలంటే మళ్ళీ మొత్తం బయట ప్రపంచమే, బయట ప్రపంచమే. పరమాత్ముడు అనే ఒక ఉందని అనే ఆలోచన కూడా అందులో మోస్తే ఆలోచన. అందుకని ఉదయ సాయంకాలంలో చక్కగా అందులో మోసుకొని కనీస 11 సార్లు గాయత్రి, 5 నిమిషాలు ప్రాణాల జపం, ఉద్గీత జపం, తత్ప్రతిషేధాత్మేక తత్వాభ్యాస, దుఃఖ
ఇక్కడ ధర్మనస్య అన్నమేజేశ్వ శ్వాస ప్రశ్వాస విషేక సహగుణ వ్యాధి స్థాన సంశయ ప్రమాద అవస్థ అల్లరి భ్రాంతి దర్శన అలబ్ధము తత్వాగ్రస్త తత్వాలు ఇన్ని దుఃఖాలు ఇన్ని విఘ్నాలు అన్నిటికీ ఒకటి సమానం తత్ప్రతిషేధ ఏకతత్వాభ్యాస తజ్జపస్తదత్వభావం తస్య రాధక ప్రణవ ఆ ప్రణవనామకం ఆవేశం వస్తుంది ద్వేషం వస్తుంది కామం కలుగుతుంది టెన్షన్ డిప్రెషన్ వస్తుంది తొందరపాటు ప్రతి సందర్భంలో రెండు చేతులా వేస్తాం. అదే ఇంకొక చిత్ర వృత్తి నిరోధ అగారస్తు స్వరూపే వస్తానం వృత్తి సారుత్ర నితరత్ర వృత్తయ పంచత్రయ క్లిష్ట ప్రమాణ విపణేన వికల్ప నిద్ర స్మృత్య జ్ఞానమదరూప ప్రవిష్టం శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప అభావ ప్రత్యయ ఆలంబన వృత్తి నిద్ర అనుభూత విషయ శబ్ద జ్ఞాన స్మృతి అభ్యాస వైరాగ్య కర్మిరోధ అగ్రస్థిత తత్వాభ్యాస విశ్రాంసవిక విషయ విదృష్టస్య వశీకార సంజ్ఞ నమస్తే. ఆదివారం కదా ఈ సమయాన్ని ఇక్కడ రాకపోతే ఏం చేస్తుంది? అంతర్జాతీయ యోగ దినోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి యోగ సప్తాహ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు, శుభాభినందనలు, యోగాభినందనలు తెలియజేస్తూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. కరోయో ఈ స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇచ్చినటువంటి వారందరూ ఆత్మ తన శరీరాన్ని ధరించినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మానవులు అందరూ తప్పనిసరిగా శరీరాన్ని రక్షించుకోవాలి. 84 లక్షల జీవరాశులలో అత్యుత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. నిర్మించి మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం చాలా అమూల్యమైనటువంటి శరీరం. దీనిని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఒకవేళ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, శరీరాన్ని మనం రక్షించుకోకపోతే భగవంతుడు మళ్ళీ ఈ శరీరాన్ని అవకాశము మళ్ళీ 84 లక్షల జీవరాశుల తర్వాత ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, అవకాశం ఇచ్చినప్పుడు సదుపయోగం చేసుకోవాల్సిందే. అయితే ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి ఆసన ప్రాణాయామాలు ఉన్నాయి. దీనితో పాటు స్థూల శరీరం కొరకు ఆసన ప్రాణాయామాలు, ఆహార నియమాలు పాటిస్తుండాలి. అలాగే సూక్ష్మ శరీరము, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, చిత్తం, అహంకారం వీటిని రక్షించుకోవడానికి తప్పనిసరిగా ఓంకార నామ స్మరణ, ధ్యానము, పరమేశ్వరుని యొక్క స్తుతి, ప్రార్థనోపాసన చేస్తూ ప్రాణాయామాలను కూడా చక్కగా చేసినట్టయితే, యజ్ఞయాగాదులు చేసినట్టయితే సూక్ష్మ శరీరాన్ని రక్షించుకోగలుగుతారు. ఆ తర్వాత ఆత్మలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ఇటువంటి ఎన్నో రకాల సత్సంగానికి సంబంధించిన విషయాలు విన్నప్పుడు ఆత్మ బలంగా మారుతుంది. ఇలా అన్ని రకాలుగా వికాసము దేంట్లో అయితే జరుగుతుందో దాని పేరు యోగము. యోగ చిత్తవృత్తి నిరోధ. మనందరికీ ఏం కావాలి? ఆనందం కావాలి. మనందరికీ ఏం కావాలి? ఆనందం. ఆరోగ్యం కూడా దేనికోసము అంటే ఆరోగ్యంగా ఉంటేనే ఆత్మ ఆనందంగా ఉంటుంది. ప్రతి ఆత్మ కోరుకునేది ఆనందమే. ఒకటే ఆత్మ ఏమని కోరుకుంటుంది? ఆనందమే కోరుకుంటుంది. ఎప్పుడో ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మకు కావాల్సింది ఆనందమే.
మేము, మనము, మన సంబంధాలు, మన బంధుత్వాలు, మన సౌకర్యాలు, మన వస్తువులు, బిల్డింగ్లు, కార్లు, ఆహార పదార్థాలు ఏదైతే మనం చేస్తున్నామో ఇదంతా కూడా ఆత్మకు కలిగేటువంటి అనుభూతి కొరకే. అయితే బయట ప్రపంచం నుంచి వచ్చేటువంటి అన్నీ కూడా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాల ద్వారా వచ్చేదంతా కూడా సుఖము. ఈ సుఖము, కానీ సుఖంలో దుఃఖం కూడా ఉంటుంది. మరి దుఃఖము లేనటువంటిది ఏదైతే విశేషమైన సుఖము అని అంటామో దాని పేరు ఆనందం. అది పరమాత్మ ద్వారానే మనకు లభిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా యోగానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనే భావనతోని పూజ్య శ్రీ స్వామి రామ్దేవ్జీ గారి యొక్క ప్రయత్నంతో వారు చేస్తున్నటువంటి కృషి వలన, అలాగే గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి గారు మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కృషి వలన, వారి సంకల్ప బలంతో 193 దేశాల యొక్క వేద సరస్వతి గారి యొక్క కృప వలన, వారిచ్చినటువంటి జ్ఞానం వలన ఇక్కడకు చేరుకొని ఈరోజు మనమందరం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా జూన్ 21 నాడు యోగ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది మనందరి యొక్క శుభ సూచకము, గౌరవం. 21 జూన్ నాడు ఎందుకొరకు అంటే ప్రకాశం ఎక్కువగా ఉంటుంది, దినము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 21 జూన్ ఏదైతే ఉందో ప్రకాశంకి సంబంధించిన చిహ్నం కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా యోగాభ్యాసం చేసినటువంటి వారందరూ కూడా తమ జీవితంలో ఉన్నతిని, అభివృద్ధిని, అలాగే ప్రకాశాన్ని పొందుతారనే భావనతోనే ఆ రోజు నిర్ణయించడం జరిగింది. మరి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతినిత్యము ఆసన ప్రాణాయామం చేయాలి, ఇక్కడ నేర్చుకుంటున్నారు. ఆ తర్వాత కూడా దీనిని మీరు కంటిన్యూ చేస్తారని భగవంతుని యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉంటాయని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఓం శాంతి. ఈ రోజుల్లో ఇస్తున్న డబ్బు ఒక జబ్బుగా మారిపోయింది. ఆ డబ్బు ద్వారా రోగాలు మారిపోయి అనేక రోగాల పాలవుతూ అనేక హాస్పిటల్ అవుతున్నాయి. కాబట్టి బ్రహ్మాస్త్రము ఒకటే ఆసనాలు, ప్రాణాయామము, ధ్యానం, యోగం. ఈ మూడింటి ద్వారా మనుషులు జీవాత్మ శరీరము, మనస్సుని, ఇంద్రియాలు, ఆత్మ పరిపూర్ణ ఆనందం పొందడం జరుగుతుంది. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి అంటే స్వీట్ కావాలంటే చెప్పకపోవాలి, బట్టలు కావాలంటే ఆకృతి, కిరాణం కావాలంటే కిరాణా విషయాలు. ఎక్కడైతే దీనికి సంబంధించిన విషయాలు మనకు లభ్యమవుతాయో, ఎవరైతే దీన్ని తపస్సుతో ఆలోచించి సర్వే జన సుఖినో భవంతు అనే దృక్పథంతో దీన్ని తీసుకెళ్తున్నారో వారి సాంగత్యం, వారు సూచన అంటే వారు చెప్పిన మార్గంలో ఆసనాలు, ప్రాణాయామం, తర్వాత ఇవన్నీ ధ్యానం మనం చేస్తే ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాము. శరీరం ఫిట్నెస్ కోసం ఆసనాలు, ఒక పద్ధతితో ఆసనాలు వేయడము, మనసు స్థిరం కావడానికి ప్రాణాయామము, ప్రాణాయామం యొక్క ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. తర్వాత ఆత్మ పుష్టిగా బలంగా ఉండాలి అంటే ధ్యానం. అందుకే ఇంతకు చెప్పారు ఓమనవే మనస చేయవే సదా స్మరణ. ఎందుకు పరమాత్మని ఎందుకు ధ్యానం చేయాలి? ఆయన ఆనందకాయ బండారువే, జ్ఞానకాయ బండారువే. కాబట్టి భగవంతుని జీవాన్ని ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే మనకు ఆనందం లభిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అందరం పాల్గొంటే ఒక స్వీట్ ఉంటే మనమే తినకుండా అందరికీ పంచుతాం. కాబట్టి ఈ విషయాలు కూడా మనము చాలా మందికి మోటివేట్ చేస్తూ అందరికీ కూడా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తారని మీ అందరితో కోరుచున్నాను. ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా పరమాత్మకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏం చెప్పాడు? ఆదిత్యరేష రథమాలలో ఈ జ్ఞానాన్ని అంతగా పంచడం. ఈ యోగ జ్ఞానము, వేదమంత్రాల జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. పాపం అంటే దీన్ని వ్యతిరేకించడం. యోగా చేసుకుంటే అడ్డం వస్తున్నాడు, ఆయన నేర్పించేది, సత్సంగం చేసుకుంటే ఆయన నేర్పించేది, ఆలయం ప్రచారం చేయాలి, అడ్డం వస్తున్నాడు అనేది పాపం. పుణ్యము అంటే పంచడం. మనకు ఉన్నటువంటి లాభాన్ని అందరికీ పంచడం. ప్రతి ఖర్చు ఏది ఫోన్ చేసి యోగా వేసుకున్నాము, ఆరోగ్యంగా ఉన్నది, మానసికంగా స్థిరంగా ఉన్నాము, రండి ఫోన్ చేసే కూడా పెద్ద ఖర్చులు లేదు. కాబట్టి పుణ్యాన్ని అందరం పంచుకోవాలి అంటే ఎవరెవరి మార్గంలో రంజిత్ గారు, చక్కగా సాయినాథ్ గారు అందరూ ఏం చేస్తున్నారు? సంపాదిస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారు? రిటైర్ సంపాదిస్తున్నారు. ఆయన మీరు 5 సంపాదిస్తున్నాం మనం అంతా.
చేస్తున్నారు, వెంబడొస్తుంది డిపాజిట్ అవుతాయి. కాబట్టి ఇటువంటి యోగా సత్సంగాలు, మేము పారివారిక సత్సంగాలు కూడా అందరూ మా దగ్గరికి వచ్చినారు కాదు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా మేము వెళ్ళి సత్సంగాలు చేయాలని ఒక పారివారిక సత్సంగాలు ఇప్పటికి ఒక ఆశ చేశాము. మీ ఇంట్లోకి వస్తాము, మీ ఇంట్లోనే చక్కగా భజనలు ఒక గంటన్నర మీ అనుకూలాన్ని బట్టి మందులు అందరూ ఇచ్చుకోండి, ఒక సీరియల్ ప్రసాదం పులిహోర ప్రసాదం ఏదైనా సరే ఏర్పాటు చేసుకోండి. చక్కగా ఇటువంటి దాన్ని అంతగా స్ప్రెడ్ చేద్దాం. ఈ జ్ఞానం ఇప్పుడు చూడండి, ఆవు పాల గురించి ఎప్పుడు చెప్పినాము, తెలియకనే పాపం అజ్ఞానంతో ఆవు పాలకు దూరం అవుతున్నాం. తెలిస్తే పక్కవాళ్ళు చూసి వీళ్ళు చూసి వాళ్ళు అలా అలవాటు అయిపోతారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని అంతగా పంచే ప్రయత్నం చేద్దామని చెప్తూ, మరి మీరందరూ శ్రద్ధతో విన్నందుకు ఇప్పుడు సాయంత్రం అందరూ పరమ పూజ యోగ ఋషి స్వామి రామదేవి మహారాజ్, అలాగే ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ గారి దివ్య ఆశీస్సులతో మనమంతా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నాము. ఇంతమంది యోగాలంతా చెప్పారు. మళ్ళీ చెప్పకుండా మెయిన్ ఏంటంటే ఇప్పుడు స్వామిని మన కోసం ఇంత చేస్తున్నారు, స్వామి కోసం మనం మరి పతంజలి ఉత్పత్తులు పెట్టారు. 12,000 స్టార్ట్ చేస్తే ఈరోజు 60,000 కోట్ల బిజినెస్ నడుస్తుంది. అయితే మన తెలంగాణలో ఆంధ్రాలో ఏంటి 1% కూడా నడుస్తలేదు. మిగతా రాష్ట్రాలలో 70 to 80% బిజినెస్ నడుస్తుంది. ఇప్పటికి కూడా మన వాళ్ళు చాలామంది పతంజలి వస్తువులు కొనకుండా ఏవేవో తక్కువ ధరలకు దొరుకుతున్నాయంటే బయట ఏం లేదు, పతంజలి కానీ ఎక్కువ ధరలు మన నాణ్యమైన వస్తువులు మన కోసం పెడతారు. యోగా ద్వారా ఆరోగ్యం ఇస్తున్నారు, ఆహారం కూడా శుద్ధంగా ఉండాలి కాబట్టి ఉత్పత్తులు కూడా పరిశుద్ధమైన ఉత్పత్తులు మనకు తెస్తున్నారు. పతంజలిలో దాదాపు 3,000 ఉత్పత్తులు ఉన్నాయండి. ప్రతీది దొరుకుతుంది, మీకు దొరకడానికి ఏం లేదు. ప్రపంచంలో ఏ కంపెనీ వాడి దగ్గర కూడా 10-20 వస్తువులు ఉంటే ఎక్కువ, అటువంటిది 3,000 వస్తువులతో సంస్థ నడుపుతున్నారు. దయచేసి మనం వారికి ఇచ్చేది ఏంటంటే, మనం వారి ద్వారా తీసుకుంటున్నాం, ఇంత ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాం, ఆనందాన్ని తీసుకుంటున్నాం. ఇంతమంది యోగా టీచర్లను చేశారు, జీవితాలు బాగుపడ్డాయి, రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నాం. నేనే ఉన్నాను, మనం చూసుకుంటున్నాం, మాకంతా 70 సంవత్సరాలు ఖర్చు, రూపాయి ఖర్చు లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏవీ లేవు, ఏవీ రావు, అంటే ఫుల్ గ్యారెంటీగా ఉన్నాం అన్నట్టు. మరి ఇది దేని ద్వారా వచ్చింది? స్వామిజీ ఎక్కడో ఉన్నటువంటి యోగాని గుహలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా చేశారు. ఇండియా టీవీ అని ఒక టీవీ ఉంది ఛానల్, హిందీలో నంబర్ 1 ఛానల్ అది. దాంట్లో దాదాపు 4 సంవత్సరాల పైబడి పొద్దున 7:56 నుంచి 8:35 వరకు, అంటే 40 నిమిషాల పాటు యోగా చెప్తారు. రోజు కొత్తగానే, 4 సంవత్సరాలు చూస్తున్నాము మేము, రోజు కొత్తగానే ఉంటుంది. అయ్యో అదేం చూస్తామనడానికి వీలేదు, అంటే రోజు నిత్య నూతనంగా ఉంటుంది. దాని ద్వారా దాదాపు 200 కోట్ల మంది రోజు చూస్తారు ఆ ఛానల్. ఎంతోమంది వైద్యులు అయిపోయారు, ఆయుర్వేద వైద్యులు అయిపోయారు, వంటలు చూస్తాడు. మనకి ఏదైనా సమస్య ఉంటే ఇంత క్షణాల్లో సమాధానం చెప్పేస్తాడు. ఏ డాక్టర్ చెప్తారండి, పోవాలా, లైన్లో నిలబడాలి, వాడు స్కానింగ్ అంటాడు, ఇదంటాడు, అదంటాడు, వేల ఖర్చు అవుతుంది. ఏం లేకుండా మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు స్వామికి. మరి మనమందరం, మీరు చాలా అదృష్టవంతులు. మీకు ఇక ఈ క్లాస్ పెట్టినటువంటి విజయ్ కుమార్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి, ఇక్కడ వచ్చిన వాళ్ళంతా చాలా గొప్ప వ్యక్తి. అయితే దీన్ని ఏం చేశారంటే, మీ దగ్గర ఉంచుకోకుండా మీ పిల్లలకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళు కూడా దీంట్లో కలపండి. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21 శుక్రవారం నాడు మున్నూరు కాపు కళ్యాణ మండపం, రాజరాజ చౌరస్తా, యూనియన్ బ్యాంక్ పక్కన, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ రోజు ఇప్పుడు దగ్గర ఇక్కడ 50 పైన ఉన్నారు, 50-60 మంది ఉన్నారు. అంటే మీరు ఒక్కొక్కళ్ళు 5-10 మంది తెచ్చినా కానీ హాల్ సరిపోవద్దు. మనం అంత అద్భుతంగా చేద్దాం. ఎందుకంటే అదే ఇంత బాగా చేయగలిగినట్టే ఎట్లా అవుతారు కదా. అలాగే దయచేసి పతంజలి ఉత్పత్తులను కూడా తీసుకోండి. మరి విజయ్ కుమార్ గారు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు, 10%, 12% చూడండి. కంప్లీట్ 10% మనకి ఇక్కడ దొరుకుతాయి మీరు దగ్గర, బయట ఎక్కడ దొరుకుతాయి. స్వదేశీ సమృద్ధి కార్డు ఉంటే 5 to 7% దొరుకుతాయి. వాడు నెట్గా 10% ఇస్తున్నారు. మనకు 100 రూపాయల వస్తువు కొట్టి 10 రూపాయలు వెంటనే రిడక్ట్. మరి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఎట్లా తినగా తప్పదు కదా, పప్పు తినాలా, ఉప్పు తినాలా, నూనె తినాలా, కారం తినాలా, టెస్టులు పెట్టాలా, టెస్టులు పెట్టి ఇవన్నీ అవసరమైనవి కదా. కాబట్టి ఇది మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. వారు ఎంతగా దినాభివృద్ధి బిజినెస్ ద్వారా చెందుతున్నారో దాన్ని అంతమంది సేవలు వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయాలంటే ఆయన విలువైన సమయం ఇచ్చినట్టు కదా, 2-3 గంటలు. అదే బిజినెస్ పెడితే ఇంకో 50,000 ఈరోజు సంపాదించాలి ఇస్తారు. కానీ మనందరి కోసం ఇంత చేస్తున్నారు. వారిని అభినందిస్తూ, మిమ్మల్ని కూడా అభినందిస్తూ, మీరందరూ తప్పనిసరిగా 21st జూన్ నాడు చాలా అద్భుతంగా జరగాలి. బ్రహ్మాండంగా. ఇక నవీపేట కాదు, నిజామాబాద్ జిల్లాలో స్టేట్లో కూడా అబ్బా నిజామాబాద్లో ఇంత అద్భుతంగా జరిగిందా, మీరు మాత్రం తప్పకుండా మీరు రావాలి, మీతో పాటు తీసుకురండి. ఈ అవకాశం మాట్లాడుతూ అందరికీ ధన్యవాదాలు చేస్తూ నమస్తే.